తర్వాత ఇది ఫాల్స్ కేసా కాదా, సుప్రీంకోర్టు విచారణలో ఏం జరుగుతుంది, తర్వాత కృష్ణారెడ్డి మీద పెట్టిన కేసు ఏమైతుంది, ఈ కోణంలో ఆలోచిస్తే ఓవరాల్ గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ 2023 జూన్ 30 వేసినటువంటి అనుబంధ ఛార్జ్షీట్ ప్రకారంగా 8 మంది నిందితులు, ఈ పక్క నిందితులు, ఈ పక్క బాధితులు. నిందితులేమి ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, వీళ్ళు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు అనేది ఆ 8 మందిలో ఈ 4 ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మిగతా సాక్ష్యాల ధ్వంసంలో మిగతా పాల్గొన్న వాళ్ళు వచ్చేసి దానికి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. ఇది ఓవరాల్ గా నిందితులు వచ్చేసి ఈ పక్క సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారంగా 8 మంది. ఇంకా బాధితులు మనకు వచ్చేసి అంటే ఆ కేసు తరపున ఒకవైపు వచ్చేసి వివేకానంద రెడ్డి గారి కూతురు, అల్లుడు, తర్వాత కేసును పర్సూ చేస్తున్నది వాళ్ళే, కాబట్టి వీళ్ళు బాధితుల కింద. ఇంకా మధ్యలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉండేది దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ, కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి ఛార్జ్షీట్ అటువంటి నిందితులు ఈ పక్క, బాధితులు ఈ పక్క ఉన్నారు. సరే, ఈ మధ్య కాలంలో జరిగిందంతా ఈ యొక్క కేసులు ఛార్జ్షీట్ పెట్టింది కానీ, కృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు పెట్టింది కానీ ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామక్రమం. ఈ యొక్క ఓవరాల్ పరిణామక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వము బాధితుల తరపున కాకుండా నిందితుల తరపున వకాల్తా పుచ్చుకున్నది, కొమ్ము కాసింది అనేది అనేక దృష్టాంతాలు మనకు తెలుస్తున్నాయి. 1 కాదు 2 కాదు. దీంట్లో ఒకటేమి, అధికారంలోకి రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వద్దన్నాడు. దట్ ఈస్ నంబర్ 1 స్టార్టింగ్ లోనే. తర్వాత జగన్ ప్రభుత్వం సకాలంలో ఛార్జ్ షీట్ వేయని కారణంగా A1 నిందితుడైన ఎర్రగంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఇంట్లో ఈ పక్క చనిపోయింది వాళ్ళ చిన్న ఆయన, దాంట్లో A1 ఎర్రగంగిరెడ్డి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంత సీరియస్ గా ఉండాలా ప్రభుత్వం వచ్చేసి? సకాలంలో ఛార్జ్ షీట్ ఎర్రగంగిరెడ్డి మీద వేయని కారణంగా ఎర్రగంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. అంటే ఆన్నే స్టార్టింగ్ లోనే నిందితునికి వచ్చేసి ఈ పక్కేమో చనిపోయింది చిన్న ఆయన, ఆ పక్క నిందితుడు వచ్చేసి ఎర్రగంగిరెడ్డికి బెయిల్ వచ్చేటట్టుగా స్టార్టింగ్ లోనే ప్రభుత్వం సహకరించిన దానికి అదొకటి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము 2 షిఫ్ట్లు నియమించింది. ఏది? వైకాపా ప్రభుత్వ హయాంలోనే 9 నెలల 11 రోజులు. మరి 9 నెలల 11 రోజులు దర్యాప్తు చేసి ఒక కొలిక్కి రాలేదు, ఛార్జ్ షీట్ వేయలేదు. అంటే నిందితులకు వచ్చేసి ఒత్తాసు పలుకుతుందానికి ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5, అతను A5 నిందితునిగా సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన తర్వాత అతనిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ పరంగా, ఎందుకంటే అతను పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ. కనీసము ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఆ జనరల్ సెక్రటరీ ఆ పదవి నుండి వచ్చేసి తర్వాత కోర్టులో ఏమైతుందో తర్వాత కథ, అతని మీద పార్టీ పరమైన యాక్షన్ తీసుకోలేదు. తర్వాత కడప వదిలి వెళ్ళకపోతే బాంబులేసి చంపేస్తామంటూ ఒక సామాన్యుడు సిబిఐ వారిని బెదిరించడం అంటే ఆ శక్తి ఆ సామాన్యుడికి ఎక్కడి నుండి వస్తుంది? డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వ పెద్దల నుండి వచ్చింది కాబట్టి సిబిఐని ఒక సామాన్యుడు బెదిరించగలిగాడు. దాని తర్వాత A6 ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కేసు పెట్టాడు. అంటే ఒక నిందితుడు వచ్చేసి సిబిఐ అధికారి మీద కేసు పెట్టాడంటే దానికి రాష్ట్ర ప్రభుత్వ బతాసు లేకపోతే పెట్టగలడా? తర్వాత ఇంకా A8 గా ఉన్న అవినాష్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇవ్వడము, తర్వాత కర్నూలులో జరిగిన హైడ్రామా అంతా మనం చూడడం జరిగింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము బాధితుల జనరల్ గా వచ్చేసేసి చట్టం తన ప్రకారం తను పోవాలా, దాంట్లో ప్రభుత్వం అనేది జనరల్ గా బాధితులకు వచ్చేసి అండగా ఉండాలా. కానీ బాధితుల తరపున కాకుండా నిందితుల తరపున కొమ్ము కాసిందానికి అనేక దృష్టాంతాలు. ఆ నేపథ్యంలోనే ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఈ యొక్క నిందితుల తరపున మరొక ప్రయోగం, అంటే బాధితుల మీద వచ్చేసి బాధితులను ఇబ్బంది పెడితే ఈ కేసు మీద పట్టించుకోకుండా ఉంటారు, వాళ్ళ కేసులో అవస్థ పడతాంటారని చెప్పేసి బాధితుల మీద ఈ అనుమానితుల జాబితాలో ఉన్న ఎంవి కృష్ణారెడ్డి పిఏతో పిటిషన్ కనపడతా ఉంది.
ఆ నేపథ్యంలో ఆయన ప్రైవేట్ కేసు పెట్టడము, ఆ ప్రైవేట్ కేసును వచ్చేసి మేజిస్ట్రేట్ వచ్చేసి వాళ్ళ విచారణ చేయడము, అది ఆగమేఘాల మీద విచారణ జరగడము జరిగింది. ఇది ఓవరాల్ గా సరే. దాని మీద సునీత వాళ్ళు క్వాష్ చేయమని చెప్పేసి అడగడము, అది హైకోర్టు క్వాష్ చేయలేదు, అది సుప్రీం కోర్టులో ఉంది. ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్టులో ఏం జరగబోతుంది, ఇప్పుడు క్వాష్ పిటిషన్ సంబంధించి ఏం జరగబోతా ఉంది. ఇప్పుడు 2 ఛార్జ్ షీట్లు ఉంటాయి. ఒకటేమి గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నివేదిక, ఆ రోజు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమ్ రాజు అనుకుంటా సిఐ, ఆయన ఇచ్చిన నివేదిక ఏముంది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ డిఎస్పీ మురళీ నాయక్ గారు ఇచ్చినటువంటి నివేదిక. ఈ 2 నివేదికలను సుప్రీంకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, దేని తీసుకుంటుంది, రెండింటి పరిగణలో తీసుకుంటుందా, రేపు ఏం జరుగుతుంది, క్వాష్ వచ్చేసి క్వాష్ చేస్తుందా, క్వాష్ చేయదా, క్వాష్ చేస్తే ఇంకా పులిందల కేసు ఎత్తిపోతుంది, క్వాష్ చేయకపోతే కేసు జరుగుతుంది. కాబట్టి ఇది రివర్స్ కేసు. ఇది అదేమో వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఒరిజినల్ కేసు అయితే, ఇది రివర్స్ కేసు వచ్చేసి మరి ఏం జరుగుతుందో చూడాలా. ఇంకా మూడవది నేను చెప్పినట్లు కృష్ణారెడ్డి మీద పోలీసులు తప్పుడు